అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో జూలైలో ఎలాంటి కూరగాయ విత్తనాలు వేసుకోవాలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. నేనైతే అమెజాన్లో ఆర్గానిక్ సీడ్స్ను ఆర్డర్ చేశాను. అవి అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసుకుందాం. 199 రూపాయలకు 45 రకాల కూరగాయ విత్తనాలు వచ్చాయండి. ఇందులో అన్ని రకాల కూరగాయ విత్తనాలు ఉంటాయి. నేను ఈసారి ఆర్గానిక్ సీడ్స్ను ఆర్డర్ చేశాను. చూసేద్దాం ఏ కూరగాయ విత్తనాలు వచ్చేసాయో. మనం జూలై నెలలో వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలను మనం పెంచుకోవచ్చు, మంచి హార్వెస్ట్ తీయచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చూడండి, క్లియర్గా రాసింది ఉంది, ఓన్లీ ఫర్ ఆర్గానిక్ కదా. మనకు కావాల్సింది కూడా అదే. బాక్స్ వెనక సైడు 45 వెరైటీస్ వెజిటేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఏ వెరైటీస్ అని చెప్పేసి 199 రూపీస్కి 45 వెరైటీస్ ఆర్గానిక్ సీడ్స్ రావడం అంటే మంచిగా అనిపించిందండి నాకు. చాలా తక్కువ రేటు కదా. ఈ రోజులలో కూరగాయలు కొనాలి అని అంటే 70-80 రూపాయల కేజీ ఉంటుందండి. సో 200 కంటే నాట్ బ్యాడ్ కదా ఇన్ని సీడ్స్ రావడం. ఓకే అండి, నేనైతే అన్బాక్సింగ్ చేశాను. సీడ్స్తో పాటు మనకు ఒక చిన్న బుక్లెట్ లాగా ఇస్తారండి. ఆ బుక్లెట్లో ఈ సీడ్స్ గురించి మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ సీడ్స్ని ఎలా వేయాలి, ఎలా పెంచాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు సీడ్స్ వేయడం తెలియకపోతే కూడా ఈ బుక్లెట్ మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా. ఓకే అండి, మనం సీడ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సీడ్స్ని మనం చెక్ చేసేసుకుందాం ఏవి వచ్చినాయో. ఇందులో ఆల్ టైప్ ఆఫ్స్ వెజిటబుల్ సీడ్స్ ఉంటాయండి. దుంప జాతికి చెందినవి, తీగ జాతికి చెందినవి ఉంటాయి, ఆకుకూరల సీడ్స్ ఉంటాయి. ఇలా అన్ని రకాల సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఇవన్నీ ఆకుకూర విత్తనాలు అండి. ఇవన్నీ పాలకూర విత్తనాలు ఉన్నాయి, మెంతి కూర ఉన్నాయి, 2 రకాల తోటకూర ఉన్నది, కొరియండర్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్యాకులలో కాంబోలో అయితే సోయాకూర విత్తనాలు కూడా వస్తాయి. బట్ నేను తీసుకోవాలి, నా దగ్గర ఆల్రెడీ సోయాకూర విత్తనాలు ఉన్నాయి కాబట్టి. 5 రకాల ఆకుకూర విత్తనాలు ఉన్నాయండి. అవి నేను వీడియో ఎండింగ్లో చెప్తా. ఇంకా మనము ఈ సీజన్లో వేసుకునేవి అన్ని రకాల వంకాయ విత్తనాలు వేసుకోవచ్చండి. ఈ వంకాయ విత్తనాలు కూడా 3 కాలాల పాటు మన గార్డెన్లో పెంచుకోవచ్చు. ఈ ఇయర్ అంతా కాసేది వంకాయ ఒక్కటే అండి. మనం మొక్క తీయకుండా ఒక్కసారి నాటుకున్న మొక్కకు 3-4 సంవత్సరాలుగా హార్వెస్ట్ తీసేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన గార్డెన్లో వంకాయ మొక్కలు ఉండేలాగా పెంచుకోవాలా. చూడండి, ఇవి దుంప జాతికి చెందిన విత్తనాలు. అంటే మట్టి లోపల దుంపల్లాగా తయారయ్యే విత్తనాలు అన్నమాట. అంటే క్యారెట్, రాడిష్ కూడా మనము ఈ సీజన్లో వేసుకోవచ్చు. క్యారెట్ 2 టైప్స్ వచ్చినాయి, రాడిష్ 2 టైప్స్. ఇంకా దుంప జాతికి చెందినవి చామ దుంపలు, బంగాళదుంపలు, అలాగే ఇంకా అల్లము, పసుపు కూడా ఈ సీజన్లోనే నాటుకోవాలండి. సూపర్గా పెరుగుతాయి. ఇంకా తీగ జాతికి చెందిన విత్తనాలు అండి ఇవన్నీ. చూడండి, కాకరకాయ, బీరకాయ, సోరకాయ, పొట్లకాయ, అలసంద, ఇవన్నీ తీగ జాతికి చెందిన విత్తనాలు వచ్చాయన్నమాట. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క 5-6 రకాలు ఇస్తారన్నమాట. అన్నీ కలిపి ఇస్తారు. ఇంకా తీగ జాతిలో మనకు బాగా ముఖ్యంగా దొండకాయ పెంచుకోవచ్చు, పంది చిక్కుడు పెంచుకోవచ్చు, అనప చిక్కుడు కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా నేను తీగ జాతి మొక్కల గురించి మాట్లాడాలి. ఈ సీడ్స్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇందులో దోసకాయ, కీర దోసకాయ కూడా మనకు సీడ్స్ వచ్చాయండి. ఇలా చాలా రకాల సీడ్స్ వస్తాయి. మంచి వెరైటీస్ వస్తాయి అన్నమాట. అంటే పెద్ద విత్తనాలు అంటే ఒక 10 విత్తనాల వరకు ఉంటాయి. చిన్న విత్తనాలు అంటే 25-30 విత్తనాలు ఉంటాయి అన్నమాట. సీడ్ సైజును బట్టి మనకు విత్తనాలు పంపిస్తారు. పుచ్చకాయ, గుమ్మడికాయ విత్తనాలు కూడా పంపిస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి రకరకాల మిరపకాయ విత్తనాలు వచ్చాయి, 2 రకాల క్యాప్సికం విత్తనాలు వచ్చాయి, అలాగే టమాటా విత్తనాలు, నార్మల్ మిర్చి విత్తనాలు, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, 4 సీడ్స్, ఆనియన్ 2 రకాల సీడ్స్, అలాగే బ్రోకలీ సీడ్స్ అండి. ఖచ్చితంగా ఈ సీజన్లో మనం వేయాల్సిన సీడ్స్ అన్నమాట అవి. బ్రోకలీతో అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో గోరుచిక్కుడు, బిన్నిస్కాయ కూడా ఉన్నాయి. ఇంకా బెండకాయ కూడా వేసుకోవచ్చండి. అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. రెయినీ సీజన్లో ప్రతి ఒక్క వెజిటేబుల్ హెల్తీగానే పెరుగుతుందండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రకాల కూరగాయ విత్తనాలు ఈ రెయినీ సీజన్లో మనం వేసుకోవచ్చు. అయితే నేను ఖచ్చితంగా ప్రతి సీజన్లో విత్తనాలు ఎందుకు తెప్పిస్తాను అని అంటే, మనము ఎంత గార్డెనింగ్ చేసినా, మనం సీడ్స్ ఎంత మనమే రెడీ చేసుకొని సేకరించి పెట్టుకున్నా, ఈ క్యాలీఫ్లవరు, క్యాబేజీ, నాల్, క్యారెట్ విత్తనాలు ఇలాంటి మన దగ్గర అందుబాటులో ఉండవు కదా. చాలా వరకు ఉండవు.
మామూలుగా మన దగ్గర ఏంటి బీరకాయ, సొరకాయ, కాకరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవి కామన్గా మన దగ్గర ఉండే విత్తనాలు. వంకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు కూడా ఉంటాయి నా దగ్గర. చిక్కుడుకాయ విత్తనాలు, అనప చిక్కుడు విత్తనాలు కూడా నేను సేకరించి పెట్టుకుంటా నా గార్డెన్లో నుంచే. కానీ కొన్ని రేర్ వెరైటీస్ విత్తనాలు దొరికాయి కాబట్టి ఈ కాంబో ఖచ్చితంగా తెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. సపరేట్గా తెప్పించుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, సీడ్స్ ఎక్కువ వస్తాయి, ఏం చేసుకుంటాం అవన్నీ, అందుకని కాంబోను తెప్పించేసుకుంటాను. ఇవి కాకుండా దేశీ విత్తనాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే సొరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలు, అలాగే చింత పిక్కలు ఉన్నాయి, చింత గింజలతో నేను చింత చిగురు పెంచుతాను, అలాగే శనగలు, ఇంకా చుక్కకూర విత్తనాలు ఉంటాయండి ఖచ్చితంగా, తెల్ల గల్లిజేరు, పొనగంటి కూర, ఇలా నా దగ్గర చాలా రకాల ఆకుకూర విత్తనాలు ఉంటాయి. ఇంకా 4-5 రకాల వంకాయ విత్తనాలు నేను రెడీ చేసుకున్న విత్తనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చూడండి, రెయినీ సీజన్లో మనము తీగజాతి మొక్కలలో ఈ చిక్కుడు పాదు, ఈ పందిరి చిక్కుడును ఖచ్చితంగా పెంచి తీరాల్సిందే అండి. ఎంత మంచి హార్వెస్ట్ వస్తుందో తెలుసా, గంపల గంపల హార్వెస్ట్ తీయొచ్చు. ప్రతి సంవత్సరము ఈ పందిరి చిక్కుడు నా గార్డెన్లో ఖచ్చితంగా ఉంటుందండి. అసలు ఒక 4-5 మంత్స్ వరకు కంటిన్యూ కాత కాస్తుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి చెట్టు నిండా ఎంత బాగా కాత కాసిందో, సూపర్ రిజల్ట్ ఉంటుందండి. ఒక్కసారి నాటుకుంటే 4-5 నెలలు కంటిన్యూగా మనం చిక్కుడుకాయ తినొచ్చు అన్నమాట. వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ పందిరి చిక్కుడు పెంచాలండి. అన్ని రకాల తీగజాతి మొక్కలు పెంచండి, అందులో ముఖ్యంగా ఈ పందిరి చిక్కుడు కంపల్సరీ ఉండేలా చూసుకోండి. చూడండి, చెట్టు మీద ఇలా ముదిరిపోయి ఎండిపోయిన విత్తనాలను తీసి బాగా ఎండపెట్టేసి ఏరిపోకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు విత్తనాలు నెక్స్ట్ సీజన్ పనికి వస్తాయి అన్నమాట. మళ్ళీ కొనవలసిన అవసరం ఉండదండి. ఇక నేనైతే పెరట్లో నాటుకుంటాను కాబట్టి అవే విత్తనాలు కింద పడి అవే మొలుస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ వేయవలసిన అవసరమే ఉండదన్నమాట. చూడండి ఎంత మంచి రిజల్ట్ అంటే ఒక్క పుచ్చు ఉండదండి. నాకు చాలా ఇష్టమైన తీగజాతి మొక్కల్లో ఈ చిక్కుడు ఉంటుందన్నమాట. ఇది కూర ఆనప చిక్కుడు అండి. ఇది కూడా ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే ఈ రెయినీ సీజన్లో. ఇది కూడా ఒక్కసారి పెట్టినామంటే మనము నెక్స్ట్ సీజన్కి విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇవి రెయిన్ సీజన్లో పెట్టే విత్తనాలు అయితే ఇలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలా ఒక చిన్న పార్ట్లో మనము సాయిల్ మిక్స్ వేసేసుకొని ఒక రకం సీడ్స్ వేసి చూపిస్తాను, రిజల్ట్ కూడా చూపిస్తాను. అడుగు భాగంలో డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ నిండా సాయిల్ మిక్స్ వేసుకొని ఆ సాయిల్ మిక్స్లో మనము సీడ్స్ వేసేసుకోవాలండి. పెద్ద విత్తనాలు అయితే దూరంగా పెట్టుకోవాలి. చిన్న విత్తనాలు అయితే జస్ట్ అలా చల్లితే సరిపోతుంది. పైన ఒక లేయర్ లాగా మట్టి వేసేసి నీళ్లు పోసేసి సెమ్ షెడ్కి పెట్టేస్తే మనకు వితిన్ 3-4 డేస్లోనే మొలకెత్తుతాయి అన్నమాట. అంతే అండి, కూరగాయ విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి. ఎందుకంటే ఇవి జస్ట్ 45 డేస్కి మనకు కాపుకొచ్చే విత్తనాలు అన్నమాట. చాలా తొందరగా మనకు కాపుకొచ్చేస్తాయి, హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి తొందరగా మొలకెత్తుతాయి. నా అడ్వైస్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ పెద్ద పాట్లలో వేసేసేయండి అబ్బా, ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. మళ్ళీ తీయాలి పెట్టాలని టెన్షన్ ఉండదు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న పాటలో చూపిస్తున్నాను, రిజల్ట్ చూపించాలి కాబట్టి. విత్తనాలు అయితే ఖచ్చితంగా మొలకెత్తితే వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతాయండి. విత్తనాల గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదన్నమాట. మొలకెత్తుతాయా లేవనేది చూడండి ఎంత బాగా మొలకెత్తున్నాయో వితిన్ 3 డేస్కే. అన్ని విత్తనాలు ఎలా వేయాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. ఆల్రెడీ వీడియో చేశానండి, మళ్ళీ వీడియో పెడితే అది రిపీటెడ్ కంటెంట్ అవుతుంది, ఊరికే టైం వేస్ట్ కాబట్టి నేను వేసి చూపించట్లేదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందండి. మనము సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మనకు తొట్లు లేవు, మనకు ఇలా పెరట్లో ఓపెన్ ప్లేస్ లేదు, రెడీ చేసుకోవాలి, టైం కావాలి అనుకుంటే ఇలాంటి పార్ట్స్లో ముందుగా సీడ్స్ వేసేసుకోండి. సీడ్స్ మనకు మొలకెత్తి 15 రోజుల మొక్కలు అయ్యేంత వరకు మిగతా అరేంజ్ చేసుకున్న తర్వాత 15 రోజుల మొక్కలు అయినాక మనం కొంచెం మొక్కలు స్ట్రాంగ్ అయి పెరిగినాక అందులోకి రిపోర్టింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. టైం కావాలి అనుకుంటే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ నేను వేసి చూపించలేదు, ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. నేను లాస్ట్ సీజన్లో వేసి హార్వెస్ట్ తీసిన మొక్కలండి ఇవి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక 2 మొక్కలు చూపిస్తున్నాను. దోసకాయ, సోరకాయ, చాలా మంచి వెరైటీస్ అండి, సూపర్ వెరైటీస్ అన్నమాట. చాలా హెల్దీగా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఆన్లైన్లో తెచ్చుకున్న విత్తనాలను ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఎలా రిపోర్టింగ్ చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే
అన్ని వీడియోల లింకు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రతి ఒక్క వీడియో ఉంటుందండి మన ఛానల్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియో కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.